శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. హర నిర్మాల్య శాప ప్రసంగం. శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను. హిమవంతుడిట్లు స్తుతించి కూర్చుండి ఉన్న శంకరుని ఆజ్ఞ పొంది ముందర దూరంగా అందరి సమ్మతి పొంది నిలిచి ఉండెను. అట్లే పరమేశ్వరునికి భక్తితో మతపర్కాది పరిచర్యలు చేసెను. తర్వాత శంకరుని సహచరులను మునులందరినీ భక్తితో పూజించెను. అప్పుడక్కడికి హిమవంతుని భార్య అయిన మేనకాదేవి స్త్రీగణాలతో వచ్చి శిరస్సును చంద్రుని ధరించి వటవృక్షం యొక్క మూలమందున్న శంకరుని దర్శించెను. పొలి చర్మమందు మునిగణముల నడమ కూర్చుండి బ్రహ్మ తేజస్సుతో వెలుగుచూ చిరునవ్వుగల ముఖంతో శివుడు తారల నడమ ఆకాశంలో చంద్రుని వలె విరాజిల్లుచుండెను. అతని రూపం కోటి మన్మధులతో సమానంగా మిక్కిలి ఆహ్లాదాన్ని కలిగించుచుండెను. అతి పురాతనమైన శరీరమందరి ముసలితనాన్ని వదిలిపెట్టి నవయవ్వనాన్ని ధరించే మిక్కిలి సౌందర్యంతో స్త్రీల మనసులను అతడు హరించుచుండెను. కామపీడితులైన స్త్రీలకు మన్మథుడుగా, సతీజనానికి పుత్రుడుగా, విష్ణు భక్తులకు మహావిష్ణువుగా, శివభక్తులకు సదాశివునిగా, శక్తి భక్తులకు శక్తి స్వరూపంగా, సూర్యభక్తులకు సూర్యునిగా, దుష్టులకు కాలస్వరూపుడుగా, శిష్టులకు పాలకుడుగా ఆ శివుడుండెను. మృత్యువుకు మృత్యువుగా, యమునికి యమునిగా భయానకంగా ఉండెను. పులి చర్మమే సుందర వస్త్రం, భస్మమే చందనం, సర్పంలే సుందరంలైన పుష్పమాలలు, కంఠమందలి విషపు కాంతియే చక్ర కస్తూరి, జడల సమూహమే సుందరమైన కొప్పు, చంద్రుడే నుదుటి అందలి చందన తిలకం, మనోహరమైన గంగాధారయే అందమైన మాలతీ పుష్పమాల, అస్థిమాలయే రత్నమాల, ఉమ్మెత్త పువ్వే ధరించిన చెంపంగ పువ్వు, ఇట్ల తన సామాగ్రియే అలంకారంగా ఉండెను. పంచముఖంలో ఒకటి పద్మముల వంటి నేత్రయుగ్మంతో శోభిస్తూ శరత్పూర్ణిమ నాటి చంద్రుని కాంతి వంటి ఉత్తమ కాంతితో పరిసరాలయందు వస్త్రం కప్పినట్టు కాంతి వ్యాపించను. మంకెన పువ్వును తిరస్కరించినట్టు అందమైన కింది పెదవి గల శివుడు తెల్లని చంద్రుడే నంది వాహనంగా, భూతగణాలే నర్తకుల వలె మహేశ్వరుని యొక్క సర్వము ఒకదానికొకటిగా ఉన్న శివరూపాన్ని మీనాదేవి చూసి సంతుష్టురాలయ్యను. మీనాదేవి వెంట వచ్చిన స్త్రీలలో కొందరు శివుని చూసి కనురెప్పపాటు లేక కామంతో శరీరాన పులకలేర్పడగా మిక్కిలి కామపీడితులైరి. మరికొందరు ఆ దశలో మూర్ఛపోయిరి. కొందరు తమ భర్తలను నిందించి మహేశ్వరుని ప్రశంసించిరి. మరికొందరు కోరిక బలమై స్వామిని మనసులో కౌగిలించుకొనిరి. కొందరు కామసాగరాన ఉన్న మేము మా కామాన్ని స్థిరం చేసుకుంటామని సంతోష కామాలతో మానసికంగా శివుని చొంబిస్తూ ఉండిరి. మాకిటువంటి భర్త ఉంటే పరమందు కీర్తి లభించేది. ఈ లోకాన ఉండి ఇక ముందేమి చేయవలెను? మా భర్తలతో సంసారం ఇంకా చాలు అని పరమేశ్వరుని చూసి చూసి కొందరు పలుకుచుండిరి. మరికొందరు స్త్రీలు శివుని చూసి వస్త్రాన్ని కొద్దిగా ముఖంపై కప్పుకున్నట్టు లాగి చిరునవ్వుతో వంకర చూపులతో మరల చూచుచుండిరి. మేము గృహాలకు పోము, శివుని సన్నిధికే పోతాము. రాత్రింబగళ్ళ ముదంతో మాటి మాటికి అమృత కిరణాలు గల చంద్రుని వంటి ఈ ముఖంని దర్శిస్తాము. భర్తలతో కాపురాలు చెయ్యము. మాకు శివుడే భర్తయ్యకుగాక అగ్నిలో ప్రవేశింతము అని కొందరు పలుకుచుండిరి. భారతఖండమున జన్మించిన దుర్గాదేవి పుణ్యవతిగా ప్రశంసలు అందుకొనుచున్నది. ఈ స్వామి ఆమెకు భర్త కదా అని కొందరు పలుకుచుండిరి. ముదంగా ఇట్లు శివుని దర్శించి మీనాదేవి ఆ స్త్రీలతో పాటు ఇంటికి వెళ్ళెను. శైలేంద్రుడు కూడా శివుని పూజించి నమస్కరించి స్వగృహానికి వెళ్ళెను. అతడి ఇంటిలో రహస్యంగా భార్యతో విచారించి మంగళం కొరకు పార్వతిని శివుని సన్నిధికి పంపెను. పార్వతియు మనోహరమైన వేషం ధరించి తన మనసులో మిక్కిలి అనురక్తి కలిగి ఉన్నందున చెలికత్తెలతో పాటు సంతోషంగా శివుని సన్నిధికి వెళ్ళెను. ప్రసన్న వదనంతో శాంత దృష్టితో ఉన్న శాంత స్వరూపుడైన శివుని పార్వతి దర్శించి 7 ప్రదక్షిణలు చేసి చిరునవ్వుతో నమస్కరించెను. నీయందు తప్ప ఇతరత్రా భావం చలించని వాడు గుణవంతుడు, తన వంటి వాడు ఇంకొకడు లేనివాడు, జ్ఞానుల్లో శ్రేష్ఠుడు, సుందరుడైన భర్తను పొందదువుగాక సుందరి అని శివుడు ఆశీర్వదించెను. ఓ శుభ్రాల, భర్తయందు నీ సౌభాగ్యం ఎడతెగగా ఉండగలదు. సాధ్వి, గుణాలలో నారాయణుడితో సమానుడైన పుత్రుడు నీకు కలుగును. ఓ జగదంబ, నీకు ముల్లోకాలందు అధికమైన పూజ జరగగలదు. అన్ని బ్రహ్మాండాల్లో అందరికీ నీవు శ్రేష్ఠురాల వగదువుగాక. నీవు 7 ప్రదక్షిణలు చేసి నాకు భక్తితో నమస్కరించితివి కనుక 7 జన్మలందు నేను సంతుష్టుడనైతిని. సుందరి, ఆ సత్ఫలితాన్ని పొందము. ఒక పుణ్యతీర్థమందు, భర్తయందు, ఇష్టదైవమందు, గురువునందు, మంత్రమందు, అట్లే ఔషధియందు ఈ స్త్రీలకు ఎంతటి పూనిక విశ్వాసాలుండునో ఆ స్త్రీలకు అటువంటి సిద్ధియే లభించును అని శంకరుడు పలికి ఆ యోగీశుడు వ్యాఘ్ర చర్మం మీద యోగాసనంతో కూర్చుండి పరంబ్రహ్మజ్యోతికి స్వరూపుడైన నన్ను ధ్యానించుచుండెను. పార్వతీదేవి శివుని పాదాలు కడిగి ఆ పాదోదకం పానం చేసెను. అగ్ని వలె పరిశుద్ధమైన వస్త్రంతో ఆ ప్రదేశాన్ని ఊడ్చి శుభ్రపరిచి విశ్వకర్మాదుల చేత నిర్మించబడిన రత్న సింహాసనాన్ని
రత్న సింహాసనం నుంచి కంచు పాత్రలోని అపూర్వ నైవేద్యాన్ని సమర్పించను. మందాకిని జలాన్ని హస్తపాదాలు కడుగటకు అర్పించను. కస్తూరి కుంకుమ పువ్వుతో కూడిన సుగంధం కల చందనమును విషఛాయితో సుందరంగా కనిపించే శివుని కంఠాన మాలతీ పుష్పమాలను సమర్పించను. తన సంతోషం కొరకు భక్తితో పుష్పమును చల్లుచూ పూజించను. బంగారు పాత్ర యందున్న అమృతాన్ని మధురమైన తేనెను సమర్పించను. అంతటను చక్కగా తీర్చిన ఆకారం గల రత్నాల పొదిగిన 100 దీపాల వెలుగు హారతినిచ్చెను. ముల్లోకములందు ఎక్కడా లభించని మంచి వస్త్రమును, బంగారు యజ్ఞోపవీతమును, చల్లగా సువాసనతో కూడి ఉన్న జలాన్ని తాగుటకు సమర్పించను. రత్నాభరణాలను, బంగారు కొమ్ములు గల కామధేనువును, అవసరమైనప్పుడు పుణ్యనదీ జలాన్ని స్నానమునకని సమకూర్చను. ఇంపైన తాంబూలం అర్పించను. ఇట్లా పార్వతీదేవి ప్రతిదినం షోడశోపచారాలతో ఆ శివుని పూజించి భక్తితో మర్రల నమస్కరించి పితృగృహానికి వెళ్ళెను. సురనాయకుడైన ఇంద్రుడు అప్సరసల మాటల వల్ల పార్వతీదేవి పరమేశ్వరుని వద్ద ఉన్న వార్త వినగానే హర్షంతో నర్తించెను. త్వరపడి దూత ద్వారా కామదేవుని తన వద్దకు రప్పించెను. ఇంద్రుని ఆజ్ఞను అనుసరించి కామదేవుడు అమరావతికి వెళ్ళెను. ఇంద్రుడు అతన్ని త్వరగా పార్వతీ పరమేశ్వరులున్న చోటుకి పంపెను. మన్మధుడు యువతీ యువకుల మీద ప్రయోగించి వ్యామోహం కలిగించు 5 సాయకములు తీసుకొని ప్రసన్నవదనుడు అనిమార్జష్టైశ్వర్యాలు కలవాడు అయిన శివుడు పార్వతితో కూడి ఉన్న స్థలానికి వెళ్ళెను. పోయి శాంతుడను, త్రైలోక్య జనమునకు మనోహరుడును, పార్వతితో కూడి ప్రసన్న ముఖనేత్రమును కలవాడై ఉన్న విభుని శివుని దర్శించెను. మన్మధుడు ధనుర్బాణాలు పట్టుకుని ఆకాశాన నిలిచి నివారింపశక్యం కానిది, ఎక్కడా ఎప్పుడు వ్యర్థం కానిది అయిన అస్త్రాన్ని మోదంతో శంకరుని మీద ప్రయోగించెను. ఆకాశం నందువలే నిర్లిప్తుడైన ఆ పరమాత్మయందు మన్మధుని అమోఘాస్త్రం దెబ్బతిని వ్యర్థమైనదయ్యను. తన శస్త్రం అట్లా వ్యర్థమైపోగా మన్మధుడు భయం పొందెను. ఆ మృత్యుంజయ విభుని చూసి అతని ఎదుట నిలిచి గడగడా వణికెను. భయంతో మనసు చెదిరి ఇంద్రాది దేవతలను స్మరించెను. దేవతలందరూ అక్కడికి వచ్చి ఆ శివుని కోపం చూసి వణికిపోయి సర్వదేవనాథుడగు శంకరుని స్తోత్రంతో స్తుతించిరి. అతని పాలలోచనం నుండి కోపాగ్ని బయటకు వెడలి గ్రక్కబడుచుండెను. దేవతలు స్తుతిస్తుండగా శంభుని నుండి ఉత్పత్తి అయిన ఆ అగ్ని పైకి జ్వాలలు ఎగియగా మండుతూ ప్రళయకాలమందలి అగ్నివలే వెలుగుచుండెను. ఒక్కసారి పైకెగిరి ఆకాశాన్ని సుడులు తిరుగుచూ ఆ అగ్ని నేల మీద పడెను. భూమి అంతటా జ్వాలలు సుడులు తిరుగుతూ పోయి మన్మధుని మీద పడెను. హరిని కోపం వల్ల మన్మధుడు క్షణంలో భస్మమైపోయాను. దేవతలందరూ విషాదం పొందిరి. పార్వతీదేవి విచారంతో తల వంచుకొనెను. మన్మధుని భార్య అయిన రతీదేవి హరిని ముందర అనేక విధాలు దుఃఖించెను. సర్వదేవతలు భయకంపితులై చంద్రశేఖరుని స్తుతించిరి. రతీదేవికి వచ్చిన ఆపదకు దేవతలు మాటిమాటికి రోధించి రతితో ఇట్లనిరి: అమ్మా, నీ భర్త భస్మాన్ని కొద్దిగా తీసుకుని దాన్ని రక్షించము. భయం వదలము. నీ భర్తను మేము బతికించగలము. మరలా నీ ప్రియుని పొందగలవు. హరిని కోపం తొలగిపోయి ప్రశాంతమైన కాలం ఏర్పడను. ఆనాడు నీ భర్త జీవించను అనిరి. రతీదేవి దుఃఖాన్ని చూసి పార్వతి మూర్ఛ పొందెను. జ్ఞానేంద్రియాలకు అందని గుణత్రయ రహితుడైన పరమశివుని ఆమె స్తోత్రం అనరించెను. రోధిస్తున్న పార్వతిని వదిలి శివుడు తన స్థానమునకు వెళ్ళెను. అక్కడ పార్వతికి వెంటనే దర్పభంగమయ్యను. రూపయవ్వనాల మూలాన తనకు కలిగిన గర్వాన్ని ఆ శైలరాజ కన్య వదిలేను. సఖీగణానికి ముఖం చూపుటకు ఆమె సిగ్గిల్లెను. రతి దుఃఖం వల్ల కలత భయం పొందిన దేవతలు రుద్రునికి దండవత్ ప్రణామాలు చేసి రతీదేవిని ఓదార్చి తమ తమ మందిరాలకు వెళ్ళిరి. మన్మధుని భార్య పొంగివచ్చి శోకంతో రోధించి భయంతో శివుని స్తుతించి కోపం చేత కన్నులెర్ర చేసిన రుద్రుని చూసి తన గృహానికి వెళ్ళెను. పార్వతి సిగ్గుతో తండ్రి గృహానికి పోలేదు. ఆమె చెల్లులు ఎంతగా వారించినా తపస్సు కొరకు వనానికి వెళ్ళెను. అందుకు శోకం వల్ల మనసు కలతపడిన సహచారిణులు ఆమె వెనుకనే పోయిరి. తల్లులు వారించిన ఆగక పార్వతిగా ఆకాశ గంగా నదీ తీరవనానికి వెళ్ళెను. సుదీర్ఘకాలం ఆమె మహాతపస్సు చేసి ఆ పరమేశ్వరుని భర్తగా పొందెను. శంకరుని అనుగ్రహ వరం వల్ల రతీదేవియు మన్మధుని తిరిగి పొందెను. రాధ రహస్య చరిత్ర అయిన పార్వతీ గర్వమోక్షణం మొత్తం చెప్పితిని. తిరిగి ఇంకేమి వినగోరుతున్నావని శ్రీకృష్ణుడు అడిగాను. ఓం శాంతి శాంతి శాంతి.